శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో మాజీ మంత్రి ఎన్ రఘువీరారెడ్డి చేపట్టిన మహాత్మాగాంధీ సందేశ పాదయాత్ర ప్రారంభమైంది. నీలకంఠాపురం దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జెడ్పీ హైస్కూల్లో జెండా వందనం చేసి యాత్రను రఘువీరారెడ్డి ప్రారంభించారు. దేశ సమగ్రత సోదరాభావం కోసం గాంధీ సిద్ధాంతాలే మార్గమని రఘువీర పిలుపునిచ్చారు. నీలకంఠాపురం నుండి హిందూపురం వరకు 3 రోజుల పాటు పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. మొదటి రోజు నీలకంఠాపురం నుండి మడకశిర మీదుగా బుల్లా సముద్రం వరకు పాదయాత్ర కొనసాగి రాత్రికి బుల్ల సముద్రంలో బస చేస్తామన్నారు. నేటి సమాజానికి గాంధీజీ సిద్ధాంతాలు అత్యంత అవసరమని రఘువీరారెడ్డి తెలిపారు. కులమతాలకు అతీతంగా దేశాన్ని ఏకం చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. జనవరి 30న హిందూపురంలోని గాంధీ చౌక్ లో భారీ బహిరంగ సభతో గాంధీ సందేశ యాత్ర ముగియనుంది. విగ్రహాన్ని బహుకరిస్తున్నారు పెద్దలు డాక్టర్ నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారు. అలాగే మహాత్మా గాంధీ గారి జీవిత చరిత్రను పుస్తకంగా మార్చి దాన్ని పిల్లలందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా ఆ పుస్తకాలను కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. జెండా తీమలే బాబన్నా కొద్దిగా చైనా చైనా తీసుకో సార్ 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 జాతిపిత మహాత్మా గాంధీ గారి ఆదర్శాలను వారు ఈ భారతదేశానికి ఇచ్చినటువంటి కానుకలను మార్గాన్ని మహాత్మా గాంధీ గారి తర్వాత 5వ తరము 6వ తరము వచ్చినటువంటి నేపథ్యంలో స్కూళ్లలో కాలేజీల్లో అలానే యువకులకు మహాత్మా గాంధీ యొక్క సిద్ధాంతాలని తెలియజెప్పేటువంటి ప్రయత్నం, అలానే మహాత్మా గాంధీని కించపరిచేటువంటి పరిస్థితులను ఆపుచేయాలనేటువంటి ప్రయత్నం, మహాత్మా గాంధీ గారి పేరు 12 కోట్ల కుటుంబాలకు ఉపయుక్తంగా ఉన్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తూట్లు పొడుస్తూ అతని పేరు కూడా తొలగించినటువంటి విషయం, వీటన్నిటి కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొని వస్తూ ప్రభుత్వాలు కూడా వీటన్నిటిని గమనంలో ఉంచుకోవాలి. మహాత్మా గాంధీ గారి పేరు మళ్ళీ ఉపాధి హామీ పథకానికి మళ్ళీ పెట్టాలి. ఆ ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి నిధులు కూడా కేటాయించాలి. ఆకతాయిలు ఎవరైతే మహాత్మా గాంధీని ఈరోజు విమర్శించే పరిస్థితుల్లో దాన్ని కట్టడి చేయాలి. అదేవిధంగా ఈరోజు రాజకీయ పార్టీలో మనకు ఎన్ని విభేదాలున్నా తప్పులేదు, మనకున్నటువంటి ఆలోచనలో విభిన్నమైనటువంటి ఆలోచనలు ఉండడం కూడా తప్పులేదు. కానీ మహాత్మా గాంధీని మాత్రం మనం పక్కన పెట్టడానికి వీల్లేదు. మహాత్మా గాంధీనే స్ట్రాంగ్ ఫౌండేషన్ ఈ దేశానికి. స్వాతంత్రానికి ముందు తర్వాత భవిష్యత్తు కూడా అతనే ఆదర్శం. అందుకోసమే వీటన్నిటి కూడా యువతను, విద్యార్థులను, ప్రజల్లో తీసుకెళ్లాలి. మహాత్మా గాంధీ ఈరోజు ప్రపంచ శాంతిని కాంక్షించేటువంటి ఈరోజు ప్రపంచంలో కూడా శాంతి క్షీణిస్తూ ఉంది. ఈ దేశంలో కూడా రాజకీయమైనటువంటి కక్షలు, కార్పణ్యాలు పెరుగుతూ ఉన్నాయి. కులాలు, మతాల మధ్యలో మళ్ళీ కీచులాడు పెరుగుతూ ఉంది.
భిన్నత్వంలో ఏకత్వం మహాత్మా గాంధీ తీసుకుని వస్తే ఈరోజు ఆ ఏకత్వాన్ని ఈరోజు విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది మంచిది కాదు ఈ దేశానికి అనేటువంటి తెలియజెప్పేటువంటి ప్రయత్నం. ఏదైనా మనమందరం భారతీయులం, మనమందరం కూడా ఒక్కటే. మనకు మన తండ్రి ఎంత ముఖ్యమో మహాత్మా గాంధీ జాతి పిత అంతే ముఖ్యమైనటువంటి భావనను మనం స్పృహలో ఉంచుకోవాలి. ఆ విధంగా మనమందరం కూడా ముందుకు వెళ్ళాలి. ఆ చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఈరోజు రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా కలిసి వస్తున్నారు. ఈ పాదయాత్రలో, ఈ సందేశ యాత్రలో, గాంధీ సందేశ యాత్రలో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అందరూ సహకరించండి. దీన్ని సాధించేంత వరకు మళ్ళీ గాంధీని చంపి ఉండొచ్చు, కానీ గాంధీజాన్ని చంపేటువంటి ప్రయత్నం జరిగితే ఊరుకోవద్దు. మనం ఎవరు కూడా, ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా, ఇది 140 కోట్ల మంది బాధ్యత అనేటువంటి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాం.